నమ్మకాలు చనిపోయిన ఆ చోట ఒక పిచ్చోడు కట్టుకథలు చెప్తూ బతుకు మీద ఆశ పుట్టించాడు. రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. కథ చెప్పు. ఆ కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద మంట చెలరేగి గట్టిగా అరిచింది. ఆ పెద్ద అడవి మాడి మసైపోయింది. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా. పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడుపాపాత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. వంగిన నడుము వంచిన తల నచ్చదు విధిరాతకి. బతుకునిచ్చిన భగీరథుడి మీద కూడా పూర్తిగా తొలగిపోయింది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. నువ్వు బయటకొచ్చాక బలశాలి అవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి. నన్ను బాగా చూసుకుంటూ ఈ జనాన్ని కూడా చూసుకోవాలి. బెదిరి అదిరి సెదిరిపోయి సుక్కల్లో సందమామలాగా ఆకాశం శ్రీరాంచుల్లో దాక్కొని కూర్చున్నప్పుడు జ్వాల కన్నది ఒక జ్వాలాపుత్రుణ్ణి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. తర్వాత ఏమాడతను? నువ్వు నా చేయి పట్టుకుని నడిచే వరకు నేనుంటా. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా. ఒక్కడుగు ముందుకేసినా ఏసేంట్రా వాణ్ణి. చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. పులిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా, కరిగే మనసే మరిగిపోని లాభాలా, ఆయుధమే ఆగ్రహాల జ్వాల.
రగిలే చూపులు మౌన శంఖారావంలా ఎగసే ఊపిరి యుద్ధ భేరీ నాదంలా నిర్జించారా దౌర్జన్యాన్ని వేళ వస్తాడని నాకు తెలుసు, గ్యారంటీగా వస్తాడని తెలుసు. దుర్పంగా నాయన నువ్వు చేసావు. सोनू भाई ने हमारे लिए बहुत अच्छा काम किया और आज हम लोग गाँव जा रहे हैं. बहुत खुशी की बात है. सोनू भाई की उम्र लंबी करे अल्लाह ताला. నాకు సోను సూద్ గారిని కలిసే అవకాశం వస్తే నా 1,30,000 అవుతాయి. అప్పటికి 1,30,000 మొత్తం ఇచ్చేస్తాను నేను హ్యాపీగా. मम्मी बोल रही हूँ. मैं सोनू जी का बहुत बहुत धन्यवाद करती हूँ. ఒదిగి మదిగి ఉన్న ఓర్పే నిప్పల్లే అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే కత్తి దూసే సైనికుడై రానా బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే బడుగు జీవుల ఆశా దీపం నువ్వేలే కన్నీళ్లు తుడిచే నాయకుడై రానా प्लीज आगे आएं और ये आवाज जरूर उठाएं ताकि हमारे देश में जिन लोगों ने अपने परिवार वाले खोए हैं उन्हें अपना जो भविष्य है वो अंधकार में न लगे. थैंक यू सो मच. This is not something which we saw the last year.